హలో అండి. ఈ వీడియోలో మునక్కాయ టమాటా కర్రీ రెసిపీ చూద్దాము. దీనికోసమైతే మునక్కాయల్ని ఇలా నార తీసుకుంటూ ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి. ఇంకా స్టవ్ పైన గిన్నె పెట్టేసి గిన్నె వేడెక్కిన తర్వాత 4-5 టేబుల్ స్పూన్ల నూనె వేయాలి. నూనె వేడెక్కిన తర్వాత పావు టీ స్పూన్ ఆవాలు, అర టీ స్పూన్ జీలకర్ర వేయాలి. ఈ ఆవాలు జీలకర్ర చిటపటమన్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేయాలి. ఉల్లిపాయ మంచిగా వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి కొంచెం కరివేపాకు వేయాలి. ఇంక ఇవన్నీ మంచిగా వేయించాలి పచ్చివాసన పోయేదాకా. ఇప్పుడు దీంట్లో కట్ చేసి పెట్టిన మునక్కాయ ముక్కలు వేసేసి గ్యాప్ ఇచ్చుకుంటూ కలుపుకుంటూ ఒక 4 నిమిషాల పాటు మంచిగా వేయించాలి నూనెలో. ఇంక ఈ ముక్కలన్నీ మంచిగా వేగిన తర్వాత దీంట్లో పసుపు, ఒక అర టీ స్పూన్ పసుపు, 1.5 టేబుల్ స్పూన్ ఉప్పు కారం మీ రుచికి తగ్గట్టు వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ల కారము, పావు టీ స్పూన్ మెంతి పొడి వేస్తే టేస్ట్ అనేది బాగుంటుందండి మనకి టొమాటో ఇలాంటి కర్రీస్లో. అలాగే ఒక 2 పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసి మరొక నిమిషం పాటు వేయించాలి. మెంతి పొడి, కారపొడి ఇవన్నీ కాస్త వేగితే బాగుంటుంది టేస్టు. 1 నిమిషం అలా వేగిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేయాలి. ఇంకా మంచిగా కలిపేసి మూత పెట్టి మనకు టమాటా అనేది మెత్తగా అవుతుంది కదా, అలా అయ్యేదాకా ఉడికించాలి. టమాటా మంచి సాఫ్ట్గా ఉడికిపోయింది. ఇప్పుడు దీంట్లో అరకప్పు దాకా నీళ్లు పోసేసి మంచిగా కలిపేసి మూత పెట్టి ఉడికించాలి. ఇంకా ఉప్పు కారం అనేది కూడా మంచిగా మునక్కాయ ముక్కల్లోకి వెళ్తూ మంచిగా ఫ్లేవర్ వస్తుంది. అంతే అండి. 5-6 నిమిషాలు ఉడికిన తర్వాత 1 టీ స్పూన్ అంత ధనియాల పొడి వేసి మరొక 5-6 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇంకా మనకి ఆ పులుసులోకి కూడా మునక్కాయ ఫ్లేవర్ అనేది వస్తుంది. ఇంకా మనకి మునక్కాయ మెత్తగా అయ్యేదాకా ఉడికించుకోవాలి. ఫైనల్గా ఒక 10-12 నిమిషాల్లో ఉడికిపోతుంది మొత్తం మీద. అంతే అండి. ఇంకా చివర్లో కొంచెము కొత్తిమీర ఆకు వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. మెంతి పొడి ఒకసారి వేసి ట్రై చేసి చూడండి. ఎక్కువ వేయకండి, కొంచెం వేసుకోండి చాలు. ఇంకా మనకి రైస్తో తింటుంటే చాలా బాగుంటుందండి మునక్కాయ టమాటా కర్రీ. బాగా ఉడికిపోయింది. మరీ ఎక్కువగా ఉడికిపోయినా విరిగిపోతుంది మునక్కాయ ముక్క. అంతే అండి. కర్రీ అయితే రెడీ అయిపోయింది.